భారతీయ ఆత్మసభ రెండు సంఘాల్లో పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా నాయకులకి, నన్ను ఈ పెద్దపల్లి జిల్లాకు పరిచయం చేసి అన్ని కార్యక్రమాల్లో సంఘానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మన సామాజిక పోరాటానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నన్ను ప్రతి సందర్భంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి మన నాయకులు, ఈ జిల్లా అధ్యక్షులు, ఇప్పటివరకు కొనసాగుతున్నటువంటి వేల్పుల నాగరాజు గారికి, మన సంఘం నిర్మాణానికి ప్రధాన కారకుడిగా ఉంటూ మేము అఖిల భారత యాగోత్సవ కార్యక్రమాల్లో భాగంగా పరిచయమైన మొదట్లో, ఆ తర్వాత గొర్రెల పెంపకదారు సహకార యూనియన్లో ఉన్నటువంటి సమస్యలకు, కొన్ని తక్షణ సమస్యలకు తక్షణ పరిష్కారం అయితే అసలు మొత్తం ఈ సంఘాల యొక్క లక్ష్యము, అసలైన లక్ష్యము ప్రజలకు చెప్పకుండా పైపైన కేవలము కోఆపరేటివ్ సొసైటీలు, యూనియన్లకు మాత్రమే పరిమితం చేయడం కాదు, దీన్ని మిగతా సహకార స్ఫూర్తి అవుతుందో భారతదేశ వ్యాప్తంగా సహకార సంఘాలను ఏర్పడడానికి ఒక మెయిన్ స్ఫూర్తి ఉంది ఒకటి. అది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉత్పత్తి కులాలు అంటే ఈ దేశంలో మనుషులకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చడం, రకరకాల అవసరాలు. అది ఉత్పత్తి అంటే వస్తువును తయారు చేయడం కావచ్చు, సేవ, ఉత్పత్తి సేవా కులాలు. మన శ్రామిక కులాలని రెండు రకాలుగా విభజించారు ఈ దేశంలో. కొందరేమో వస్తువుని తయారు చేస్తారు, అది పంట కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పాడి కావచ్చు, గొర్రె కావచ్చు, మాంసం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఉత్పత్తి కులాలు అంటారు. సేవా కులాలు అంటే ఏంటంటే వాళ్ళు ఏది స్వయంగా ఉత్పత్తి చేయరు, కానీ ఈ ఉత్పత్తి చేస్తున్నటువంటి కులాలకు కావాల్సినటువంటి, మనుషులకు కావాల్సినటువంటి నాగరికతని, అంటే ఉదాహరణకి ఒక మనిషికి వెంట్రుకలు విచ్చలవిడిగా పెరిగితే రకరకాల చర్మ వ్యాధుల నుంచి పోలుకుంటే మానసిక వైద్య వ్యాధుల వరకు రకరకాల అవకాశాలు ఉంటాయి. కానీ అట్లా కాకుండా కత్తెర ద్వారా ఎంటికలు కట్ చేసి షేవింగ్ ద్వారా అది చేసి పుళ్ళకు గాయాలు మానిపించేటటువంటి మంగళవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏది ఉత్పత్తి చేయరు, కానీ సేవనే. కానీ అది ఎంత సేవ అంటే మానవ సమాజాన్ని అదే మాటలకి మనిషి ఆకారం, రూపమే మారిపోతుంది. అంతకుముందు మనిషి ఎట్లుంటాడు, ఒక్కసారి కటింగ్ షేవింగ్ చేసుకున్న తర్వాత మనిషి రూపం మారిపోతుంది. అది కేవలం రూపం మారడం కోసమే కాదు, శరీరంలోని మొత్తం వాటికి సంబంధించి కూడా మార్పు జరుగుతుంది. ఇంకా వీటన్నిటి మీద ఒక స్నేహితుడిగా, ఇతుడిగా నాతోటి చర్చించి మారం తిరుపతి గారు ఏంటంటే, మనం అసలు పశుపాలకులుగా మనం ఇంతకంటే ఈ సహకారాన్ని సహకార సంఘాల్లో మనం భాగస్వామ్యం అవుతూ ఈ సహకార అసలైన స్ఫూర్తిని ప్రయోగం చెప్పడం కోసం మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అన్నారు. అట్లా మారం తిరుపతి నాకు ఒక హితుడిగా పరిచయమై, స్నేహితుడై, ఆ తర్వాత ఈ సంఘం కోసం మన స్నేహితులు, మన ఇద్దరు ముచ్చట్లు మనము ఒకరి సేవలు ఓలని చెప్పుకోవడం కాదన్నా, ఇది మొత్తం సమాజానికి ఉపయోగపడేట్టుగా మనము సంఘం పెడదామని చెప్పి నాకు స్ఫూర్తిగా నిలిచి ఈ సంఘాన్ని నిలబెట్టడానికి, నడపడానికి అన్ని విధాలుగా తోడుకున్నటువంటి మా మిత్రుడు మారం, మీ అందరి నాయకుడు, నాకు కూడా నాయకుడు, మన మారం తిరుపతి యాదవ్ గారికి. అట్లే పల్మార్ మలేషియాలో కూడా సంఘం తిరుగుడు కాదన్న, ఇట్లా ఉత్తర మీటింగ్ పెట్టుడు తిరుగుడు కాదు, మనం ఏదైనా ప్రత్యేకమైన పని చేద్దాం. అంటే ఉన్న సంఘాలన్నీ ఏంటంటే సంఘం ఉంటుంది, 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం, గతాలు ఒకసారి ఇదానికి ఏం చేసామని చెప్పుకుంటాం, ఇంకేమైనా చేస్తే మంచిగా ఉంటుంది. అంటే జర ఇదారు చేసిన వాళ్ళకంటే కొద్దిగా ఏమన్నా మెరుగైన పని చేద్దామని చెప్పే పని కాకుండా ప్రత్యేకమైన పని చేద్దాము అన్న, మీరు అట్లాంటి నిర్ణయం తీసుకుంటే నేను కూడా మీతో కలిసి ఉంటానని చెప్పి మన జగిత్యాల జిల్లా అఖిల భారత యాగోత్సవ అధ్యక్షుడు, మన రాష్ట్రంలో ఉపాధ్యక్షుడు, మన గొర్రెల కాపర సంక్షేమ సంఘానికి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్మారు మల్లేశన్నకి, అట్లా మా మేకల నరసన్న, వీళ్ళందరికీ ప్రత్యేకించి మీ అందరికి ఇంత ఓపికతోటి. నేను యాక్చువల్గా నిజానికి సమయానికి రాలేకపోయాను. నాకు ఒకటి వ్యక్తిగతంగా కుటుంబానికి సంబంధించి దగ్గరి మిత్రుడు కాక కొడుకు చనిపోవడం వల్ల ఈ రోజు కర్మ కార్యక్రమం ఉంది. కర్మ కార్యక్రమం అయిపోయి మళ్ళీ ఉంటాయి కదా కర్మ రోజు, కాబట్టి ఇంటికి పోయి మళ్ళీ చేద్దాం లోపల ఒక 2 పెళ్ళిళ్ళు ఉంటాయి దగ్గర. మీ అందరూ తెలిసే ఉంటుంది, మన యూనివర్సిటీ నాయకుడు బొల్లు నాగరాజు అని, యూనివర్సిటీలో మంచి లీడర్, టీఆర్ఎస్లో ఇప్పుడు విద్యార్థి విభాగంలో లీడర్, వాళ్ళకి సంబంధించి కుటుంబంలో పెళ్లి ఉండడం, ఎంత తరం కూడా వచ్చినా తప్పలేదు, అది ఆలస్యమైంది, మన్నించాలి. మీ ఓపికకు నేను ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నా. వచ్చిన విషయము ఒకటి, అధ్యక్షుడిని సంబంధించి జిల్లా అధ్యక్షుడిని ఇప్పటిదాకా పనిచేసినటువంటి మన జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీలో తీసుకోవడం, తను నిర్ణయం చెప్పిన రాష్ట్ర కమిటీలో తనని రాష్ట్ర కార్యదర్శిగా తనను తీసుకోవాలనుకున్నాం. ఖచ్చితంగా తను నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే మీ పెద్దపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమాలు, నేను నా సొంత ప్రాతినిధ్యం వహిస్తూ ఉమ్మడి జిల్లా చైర్మన్గా ఉండడం వల్ల, నేనే చైర్మన్ కాబట్టి ప్రత్యేక కార్యక్రమాలు ఏం చేయలేదు ఉమ్మడి మేక సంఘాటి సిద్దిపేటలో. ఇప్పుడున్న నిర్వహణ కూడా మీ అంత పటిష్టంగా రాష్ట్రంలో ఏ సంస్థ అయినా, ఇంకా మీ పెద్దపల్లికి బాగా తెలుసు, ఈ దేశంలో మొత్తం మార్పు కోసం పనిచేస్తున్న సంస్థ కూడా ఫస్ట్ పనిచేసింది మీ పెద్దపల్లి ప్రాంతంలో. జమ్మికుంట, పెద్దపల్లి, జగిత్యాల, ఈ 3 డివిజన్లు ఇప్పుడు జిల్లాలే, కానీ ఒకప్పుడు ఇవి డివిజన్లు. ఈ 2 ఈ డివిజన్ల ప్రాంతంలో చిన్న ప్రారంభమైనటువంటి రైతాంగ ఉద్యోగం ఇవాళ మొత్తం దేశానికి ఇక్కడ కేంద్రంగా పనిచేసారు వాళ్ళు, సెంట్రల్ పాయింట్ ఇక్కడే. కానీ వాళ్ళే ఇక్కడ నుంచి విస్తరించి ఇవాళ మొత్తం దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఒక పేరెన్నిక గల ప్రజల పక్షాన్ని నిలబడే సంస్థలలో 10 సంస్థలలో, ప్రపంచంలో 190 దేశాల్లో ఒక 10 ప్రధానమైన సంస్థ. అంటే
వాడుక భాషలో ఉగ్రవాద సంస్థలు తీవ్రవాద సంస్థలు కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి ప్రజా విప్లవ సంస్థలు టాప్ 10లో ఒక సంస్థ నిలబడదు. మీ పెద్దపల్లి నుంచే దాంట్లో ఇవాళ 3-4 ప్రధాన నాయకులు ఉన్నారు. అట్లాంటి ఒక చైతన్యానికి కేంద్రం మీ పెద్దపల్లి జిల్లా. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలోనే మీ అందరికీ రాష్ట్రంలోనే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ జరగడంలో మీ నేలలోనే మీ గాలిలోనే ఆ స్వభావం ఉంది. ఆ ప్రజల పక్షాన్ని నిలబడే స్వభావం ఉంది, దాన్ని విస్తరించే స్వభావం కూడా మీకు ఉన్నది. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమం రాష్ట్రంలో దీన్నే సెంట్రల్గా తీసుకొని పేరుకు అధ్యక్షుడు నేను ఆ ప్రాంతం అయినా కూడా మా ప్రాంతం కంటే కూడా ఉన్నతమైన కార్యక్రమాలు మీ దగ్గర తీసుకుంటారు. మీరు ఒక స్ఫూర్తిగా నిలబడాలని ఈ స్ఫూర్తి ఇప్పటిదాకా నిలబెట్టడానికి నడిపినటువంటి నాగరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో బాధ్యతలు తీసుకుపోయే మా అన్న ఇంటి పేరు ఏం పేరు శైలేంద్ర రామన్న కూడా రామన్న పేరు ఐడియా ఉంది అని ఇంటి పేరు శైలేంద్ర రామన్న కూడా అదే స్ఫూర్తిని రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉన్నది జిల్లా ఇప్పుడు. కానీ ఇప్పటిదాకా నేను ఉమ్మడి జిల్లా చైర్మన్ ఉండడం మిగతా బాధ్యతలు ఉండడం వల్ల పూర్తి స్థాయిలో పనిచేయలేదు. కానీ ఇక్కడ నుంచి మేము నిన్ననే అనుకున్నది ఏంటంటే మిత్రుడు మారం నేను ఖచ్చితంగా మనకు 32 జిల్లాలలో సంబంధాలున్నాయి, పరిచయాలు వ్యక్తిగత సంబంధాలున్నాయి. కానీ 24 జిల్లాలు మాత్రం ఇమ్మీడియట్గా మనం కమిటీలు వేసుకోగలిగే స్థాయి ఏ జిల్లాకైనా ఇట్లా ఒక 20-30 మంది మనం వస్తున్నామని చెప్పి సమయం ఇస్తే సమయం ఇవ్వగలిగే స్థితి మనకు 24 జిల్లాలలో ఇప్పటికి ఉంది. ఫస్ట్ ప్రజెంట్ మనం 24 జిల్లాలలో పెద్దపల్లి స్థాయిలో కాదు కానీ ప్రతి జిల్లాలలో మనం కమిటీ వేసుకోగలిగి ఒక 40-50 మందికి తగ్గకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశాలు పెట్టుకోగలిగే వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ సంబంధాలు, మన కులపరమైన సంబంధాలు కలిగి ఉన్నాం. కాబట్టి ఈ పునాది కూడా ఇప్పటి నుంచి ఇవాళ మీ దగ్గరికి వచ్చినామంటే అర్థం ఈ రోజు నుంచి కలిసి స్టార్ట్ అవుతున్నాం. ఈ గొర్రెల కాపర సంక్షేమ సంఘాన్ని మరింత విస్తరించి అన్ని జిల్లాలకు విస్తరించి ఒక 3-4 జిల్లాల్లో మన యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్లో, ఉమ్మడి మెదక్లో, ఉమ్మడి కరీంనగర్లో మెరుగు జరుగుతున్నాయి తప్ప మిగతా జిల్లాలలో పూర్తి స్థాయిలో లేవు. కమిటీ చేస్తాం, వాళ్ళు ఓకే సరే అన్న వస్తాడు కలుస్తాడు అన్నట్టు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ నుంచి మన లక్ష్యం ఏంటంటే మీరు సదరు సందర్భంగా నేను వచ్చినప్పుడు ఎంతమంది విన్నారో తెలియదు, మరోసారి ఒక 2 నిమిషాలు చెప్తా. యాక్చువల్గా మొత్తం మానవ జాతిలో మనుషులు మొదట్లో వేటాడి బతికేవాళ్ళు. చాలా మంది మనం చదువుకున్నటువంటి పుస్తకాల్లో మానవ నాగరికత ఎట్లా మారిందని చెప్తారంటే ఓడేమో నిప్పుకు అనుగుణంగా మారింది. ఎప్పుడైతే అగ్గికి అనుగుణంగా మనిషి అగ్గికి అనుగుణంగానే ఆ అగ్గి ద్వారా మంట వచ్చింది, ఆ మంటలో కాళ్ళ మాంసం అదివరకు వేటాడి పచ్చి మాంసం తినడానికంటే ఆ వేటాడి తినడం కంటే ఆ కాళ్ళ మాంసం ఎక్కువ రుచికరంగా, ఎక్కువ ఆరోగ్యంగా, ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండడం, తొందరగా ఎరగడం, ఎక్కువ పుష్టి ఉండడం తోటి అట్లా వంట నేర్చుకోవడం మనిషి అని. తర్వాత కొందరు చరిత్రకారులు చక్రం అనేది వీల్ ప్రగతి చక్రం అని ఇప్పటికి కూడా ఆర్థిక చక్రము మన అశోకుని సాంచిస్తూపంలో ఉన్నటువంటి అశోకుని ధర్మ చక్రాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అర్థం చెప్పినా అందరు చెప్పేది ఏంటంటే చక్రం అనేది వచ్చిన తర్వాత మనిషి కాళ్ళ మీద నడక బంద్ అయ్యి ఈ చక్రం వచ్చిన తర్వాత ఒక చక్రం ద్వారానే అన్ని రకాల ప్రయాణాలకి అది రథానికి చక్రం కావచ్చు, అది మనం వాడుతున్నటువంటి అన్ని రకాల వెహికల్స్ ఉన్నటువంటి వీల్ చక్రం కావచ్చు, అందులో బేరింగ్ ఉండే చక్రం కావచ్చు, ఏదైనా సరే ఒక చక్రం అనేది వచ్చిన తర్వాత చక్రం అంటే కదలిక, ఆ కదలిక మరింత వేగమై విమానాలు రాకపోయింది. కాబట్టి చక్రం ద్వారా మార్పు వచ్చిందని కొందరు చరిత్రకారులు 2 రకాలుగా ఈ మానవ నాగరికతను విస్తృతంగా అంటే 7 లక్షల సంవత్సరాల క్రితం మానవుని యొక్క రూపం 7 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి ఈ రూపం ఏర్పడ్డది అనేది ఇప్పటి దొరికిన ఆధారాల ప్రకారం చెప్తారు. 7 లక్షల నుంచి 7,000 సంవత్సరాల వరకు అంటే 6,94,000 సంవత్సరాల మధ్యలో అనేక మార్పులు జరిగి 7,000 సంవత్సరాల క్రితం మాత్రమే మనిషి పూర్తి స్థాయిలో స్థిర నివాసానికి వచ్చిందని ఇప్పుడు మన అందుబాటులో ఉన్నటువంటి ఏ చరిత్రను అయినా తెలుస్తుంది. కానీ మనము ఈ రాసిన వాళ్ళంతా కూడా ఉన్నత విద్యావంతులు అవ్వడం, వాళ్ళు పండితులు అవ్వడం, వీళ్ళకు ఉన్నటువంటి చదివిన దాన్ని బట్టి 2 ముక్కలు కట్ పేస్ట్ ఆడో 2 ముక్కలు ఈడో 2 ముక్కలు వేసుకొని ఆ 2 ముక్కలు అతుకుపెట్టి ఒక పెద్ద ముక్క వేయడం చేశారు. కానీ పశుపాలకులకు సంబంధించినటువంటి విషయంలో ఈ చరిత్రకారులు అందరూ సగమే అంటే అప్పుడప్పుడు ఏమంటామంటే అర్ధసత్యం అంటే సగం సత్యం, అసత్యం కంటే ప్రమాదం అనేది నా ఆలోచన. అర్ధసత్యం అనేది సగం నిజం ఉంటే సగం నిజం అబద్ధం కంటే ప్రమాదం. అబద్ధం అయితే వాస్తవాలు అబద్ధం తేలిపోతే కొట్టారు. ఈ సగం నిజమైన అబద్ధమా నిజమా తేలని కూడా టైం అంతా ఏంటది అసలు విషయం ఉంటుందో అసలు విషయాన్ని దాచిపెడుతుంది. అట్లా ఈ చరిత్రకారులు కూడా నా అనుమానం ఏంటంటే ఈ అర్ధసత్యం ఇదంతా. అసలు సత్యం ఏంటంటే వేటాడి బతికేటటువంటి మనిషి సంపుకొని తినడు కాదు, సాదుకొని తింటేనే ఉపయోగపడుతుందని చెప్పి ఏది సాగు జంతువో ఏది క్రూర జంతువో సమాజంలో ఉన్నటువంటి జీవరాశి 2,000 లక్షల జీవరాశులు ఉన్నట్టుగా ఇప్పటికీ జీవశాస్త్రం సంబంధించినటువంటి తత్వవేత్తలు శాస్త్రవేత్తలు చేసింది ఏంటంటే ఇప్పటి వరకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయని గుర్తించారు. కొద్దిగా బోరింగ్ ఉందా?
కొద్దిగా కొత్త విషయం మాట్లాడుకుందామని ఊరికే రాజకీయాలు కాకుండా 84 లక్షల నేను చెప్పేది ఏది కూడా నా సొంత పైత్యం కాదు, నా అంతా నేను రాత్రి కలవడితే చెప్పేది కావు. ఇవన్నీ కూడా అనేక మంది పరిశోధనలు చేసినటువంటి పరిశోధనల యొక్క రిజల్ట్ మీకు చెప్తున్నా. 84 లక్షల జీవరాశులు ఈ భూమి ఉన్నాయని తేల్చారు ఇప్పటి వరకు. కానీ ఈ 84 లక్షలు లెక్క తెలిసింది మొన్న 18వ శతాబ్దం తర్వాత తేల్చారు. ఇన్ని ఉన్నాయి భూమి మీద. చేపలు నీళ్ళల్లో వేటి గిన్నె ఉన్నాయి, ఆ ఆకాశంలో వేరేటి గిన్నె ఉన్నాయి, భూమి మీద నడిచేటి గిన్నె ఉన్నాయి, ఇలా క్షీరదాలు అంటే పాలు చెటి అని, ఈ సరీసృపాలు అని, ఇట్లా ఇళ్ళ కూడా మళ్ళీ బైఫర్కేట్ చేశారు. అన్ని పాలు ఇచ్చేటి కొన్ని, పాలు ఇవ్వని కొన్ని, గుడ్డ ద్వారా పిల్లలు పెట్టేటి కొన్ని, డైరెక్ట్ పిల్లలు కానిటి కొన్ని, ఇట్లా అన్ని ఇన్ని రకాలు ఇట్లా చేశారు. కానీ మొదట్లో ఇక గివి మనుషులకు మచ్చిగా చేసుకోవచ్చు, ఇక గివి మనుషులకు దూరంగా ఉండాలి, గివి మనుషులకు దగ్గరగా ఉండాలి, అది బైఫర్కేట్ చేసింది పశుపాలకులు. ఈ విషయం ఎవరు చెప్తాడు? మనమే చెప్పుకోవాలని నా ఉద్దేశం. ఇది అసలైనటువంటి చారిత్రక సత్యం. ఇది ఈ జంతువు అనేది కుక్క అనేది మన కాపలు పనిపిస్తుందని మందకాల కుక్కలు వచ్చినాయి, తర్వాత ఏడు కుక్కలని, తర్వాత సాగుబడి కుక్కలని, అలా ఇప్పుడు రకరకాల 5 లక్షల కుక్కలు వచ్చినాయి, 50 లక్షల కుక్కలు వచ్చినాయి, వీధి కుక్కలు వచ్చినాయి. నిజమేనా? ఇట్లే ప్రతి విషయంలో ఒక కుక్కనే కాదు, అట్లా జంతువులకు సంబంధించి కూడా మొదట్లో ఇప్పుడు మనము ఈ మత గ్రంథాలకు సంబంధించినటువంటి ఏ మత గ్రంథాలు చూసినా ఇప్పుడు ప్రధానంగా మాకు 4-5 మతాలు అందుబాటులో, అంటే మనకు ఎరుకున్న మతాలు. ఒకటి ప్రపంచంలో ఎక్కువ మంది ఉండేవి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనకు నచ్చకపోయినా క్రైస్తవ మతం అతి ఎక్కువ మంది జనాభా ఉన్న మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ఉన్న 190 దేశాల్లో దాదాపు 130 దేశాల్లో మతం ఉంటుంది క్రైస్తవ మతం. కానీ క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి మత ప్రచారాలకు సంబంధించి ఎవరు అనేది చెప్తారు. ఆమె తల్లి పశుపాలకురాలు, అంటే గొర్రెల కాపరి, తండ్రి వడ్రంగి కార్పెంటరు వస్తువును తయారు చేసి ఉత్పత్తి చేస్తాడే. ఈమె మచ్చిక ద్వారా మనం అనుకునేది ఉంది కానీ మచ్చిక ద్వారా మారిందని సంస్కృతులు కావడం దీన్ని ఆడుకుంటే దీంతో ఇన్ని ఉపయోగాలు ఉంటాయని చెప్పినాం. సంపుకుంటే సంపుకుంటే ఆ పూట గడిచే. కానీ దాన్ని సాగుకోవడం వల్ల మీకు అన్ని ఉపయోగాలు మళ్ళీ చెప్పగానే దాన్ని ఒకటి పాలిచ్చేది ఉండే, ఒకటి దున్నేదానికి ఉపయోగపడబట్టే, దాని పేరుతో వ్యవసాయం చేయబడుతుంది, ఒకటి తోలుకు ఉపయోగపడబట్టే, ఒకటేమో దాని ఉల్లుకు ఉపయోగపడబట్టే. ఒక్కటే దాన్ని మళ్ళీ ఆ పాలలో కూడా ఎన్ని రకాల పాల పదార్థాలు మనం మొన్న ఈ మధ్య డిస్కస్ చేసినప్పుడు చూసినాం. లూయి పాశ్చర్ అనేటోడు ఒకటికి 18వ శతాబ్దంలో మన ఆస్కార్ అవార్డు అని సినిమాలకు ఇచ్చినట్టుగా, ఇంకోటి నోబెల్ పురస్కారాలని కొత్త ఆవిష్కర్తలు ఇచ్చేటటువంటి ఈ రెండింటికి సమానమైనటువంటి అవార్డులు. ఆయనకి పాలు స్టాక్ ఎట్లా పెట్టాలి, దాన్ని చల్లగా ఎట్లా వేయాలి, మళ్ళీ గరం చేసి చల్లగా ఎత్తే ఎంతకాలం ఉంటుంది, అల్లకెళ్ళి వెన్నెట్లా తీయాలి, అది దాన్ని పెరుగు ఎట్లా వేయాలి, పెరుగు తీస్తే అల్లకెళ్ళి వెన్నె ఎట్లా వస్తుంది, ఆ వెన్నను మనం గరం చేసినాక నెయ్యి ఎట్లా అవుతుంది, నెయ్యిని ఎక్కువ కాలం స్టాక్ ఎట్లా పెట్టుకోవచ్చు, అట్లే పాలను వల్లగొట్టి పన్నీర్ ఎట్లా తీయొచ్చు అని వాడి కనుగోలు ఇంకొక 24-22 అవార్డులు ఇచ్చేది. నేను ఏం చెప్తున్నాను మళ్ళీ మీరు చెక్ చేయండి, నెట్లో కొట్టి వస్తాయి. లూయి పాశ్చరైజేషన్, మాయిశ్చరైజేషన్ అని పదాలన్నీ అక్కడి నుంచి పుట్టినాయి, వాని దగ్గర నుంచి పుట్టినాయి. వాడు ఎప్పుడు చేసినట్టే 10 చేద్దాం. మనం ఎక్కడైనా శ్రీకృష్ణుడు బొమ్మ చూస్తాం, వెన్నెల ఎప్పుడు శ్రీకృష్ణ బొమ్మ కనబడరా? అంటే మీరు 10 శతాబ్దం కనుకుంటే మనకు నచ్చకపోయినా నాకు కూడా కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయం ఉన్న మతాలకు సంబంధించి పురాణాలకు సంబంధించి. కానీ మనం ఎక్కడ కృష్ణుడి బొమ్మ చూసినా, కృష్ణుని చరిత్ర చూస్తే ఇప్పుడు ఇది క్రీస్తు 2000, దానికంటే ముందు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం అని చెప్తాం. అంటే ఇవో 3 అవో 2 లెక్కేసుకున్నా ఒక్కొక్కరు ఒక్కో చరిత్ర చెప్తారు. ద్వారకాది కొందరు 7000 సంవత్సరాలు అంటారు, కొందరు ఇంకా ఎక్కువ సంవత్సరాలు చెప్తారు. ఏ లెక్క చెప్పినా కనీసం 4-5 సంవత్సరాల లెక్కనైతే అందరి లెక్కలు కలిసి సారాంశం వస్తుంది మనకు. అంటే 5,000 ఏళ్ల కిందనే ఎన్న ముద్దలు ఉన్నటువంటి గోరు ముద్దలు, ఎన్న ముద్దలు ఉన్నటువంటి కృష్ణ బొమ్మ ఉన్నదంటే వీడు 18వ శతాబ్దంలో కనుగొనని చెప్తే ఏదవద్దాం ఏం నిజం. ఇది అర్ధ సత్యమే కదా, వాడికి అవార్డు వచ్చింది కాబట్టి అది సత్యం లెక్క కనబడుతుంది. కానీ ఇది అర్ధ సత్యమే కదా, అర్ధ సత్యం అబద్ధం కంటే ప్రమాదం కదా. ఇక్కడ మనం వెన్నెల దొంగ శ్రీకృష్ణుడి బొమ్మలు వెనటాలు కూడా బొమ్మలేనే చూస్తలేకపోతుంది. 5,000 ఏళ్ల కింద మనం పాల నుంచి పెరుగు నుంచి వెన్న వచ్చింది కదా. అంటే ఈ 3 ఏముంటుందని ఈ క్రియలు జరిగి ఉంది 5,000 ఏళ్ల కిందనే. మనకు హరప్ప నాగరికతలో మనకు ఆల్రెడీ పశుపతి దేవుడు అని, పశువుకు సంబంధించినటువంటి పశువుని పూజించేటోడు అని, శివుడికి సంబంధించినటువంటి నందివాహనుడు అని, ఇవన్నీ వచ్చినట్టే మనమే కదా ఫస్ట్ మచ్చిక ద్వారా మహానాగరికతకి ఇది అందించింది. ఎద్దు ఇది నంది, అది శ్రీకృష్ణుడి వాహనమైంది కావచ్చు, శంకరుడికి వాహనమైంది కావచ్చు. శివుడు వాహనం నందివాహనుడు, నందీశ్వరుడు అని పిలుస్తారు ఆయనను. అట్లా మళ్ళీ ఏ దేవుడైనా చూడదు మీరు ఏముంటుంది, ఖచ్చితంగా పశువో పక్షో వాహనంగా ఉంటుంది. దీని వెనుక ఉద్దేశం ఏంది? ప్రకృతిని మనకు అనుకూలంగా మనిషి యొక్క విజయం ఎక్కడ దాగిందంటే ప్రకృతిని పరిసరాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఉంది. కన్ఫ్యూజన్ లేదు కదా, క్లియర్ ఉందా? ప్రకృతిని అనుకూలంగా మార్చుకోవడంలోనే మనిషి యొక్క విజయం దాగున్నది. ప్రకృతి అంటే కేవలం పశువులు పక్షులు మాత్రమే కాదు, అలా అన్ని రకాలైనటువంటి వృక్ష సంపద కూడా ఉన్నది. ఏ ఆకు విషపూరితము, ఏ ఆకు ఔషధం.
మనకు తెలిసినంత వరకు తెలుస్తుందా? మేక ముట్ట నాకు దేనికి పని చేయాలి అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? మేక ఏదైతే సెలెక్టెడ్ ఆహారం తింటుందో అది ఆయుర్వేదం పనికి వస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళని అడిగితే మేక ముట్ట నాకంటే ఎందుకు పనికి రానట్టు, అది మేక ముడతలు కంటే దేనికి పనికి రానట్టు తెలుసా? అది మనం అంటే మన జీవాల కష్టం పెద్దవాళ్ళ దగ్గర పోతే మీకు చెప్తారు మేక ముట్ట నాకంటే దేనికి పని చేయదు, దాన్ని దేనికి వాడరు. కాబట్టి సెలెక్టెడ్ ఫుడ్ తింటది. అట్లా మనిషి కూడా సెలెక్టెడ్ ఫుడ్ గివి అవసరం, మనిషికి ఇవి తినొచ్చని ఈ మనిషికి అందజేసింది మనోళ్ళే. ఇప్పట్లో తోవలు కావచ్చు, నీళ్ళ రేవులు కావచ్చు, నిప్పు జగముఖరాయి అవుతుంది. ఇవాళ నిప్పులు, ఇవాళ లైటర్లు వచ్చినాయి, ఇవాళ కరెంట్ వచ్చింది. ఈ కరెంట్ రాకముందే కదా మనకు జగముఖరాయి ద్వారా వాన కొట్టని, ముసురు పడని, నీళ్ళలో ఉండని, నీళ్ళలో కూడా దాన్ని కొద్దిగా నాణ్యటువంటి జగముఖరాయిలో వాడి దాన్ని ఏమంటారు? దాన్ని తుంగ కానీ దూదులు కానీ ఏం చేస్తారు దాన్ని మొత్తం రాజు రెండింటి మధ్య కొడితే పుడుతుంది. అలా రకరకాలు వాడతారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అందుబాటులో దొరికేదాన్ని చేసి దాన్ని వాడతారు. కానీ నీళ్ళల్లో కూడా నిప్పులు కనుగొనే జాతి కదా మనం, నీళ్ళ రేవులు కనుగొన్నది. వీళ్ళు ఇంతకుముందు ఏం చేస్తారు మనుషులు? కేవలం నీళ్ళ రేవుకే మానవ నాగరికత 3 నాగరికతలు ప్రాచీనం. ఒకటి ఈజిప్ట్, ఒకటి మెసపటోమియా, ఒకటి సిండస్ వ్యాలీ, అంటే ఇవాళ ఉన్నటువంటి ఇండియా ఉపఖండం చుట్టూ ప్రదేశాలు. ప్రపంచంలో 3 నాగరికతలు అతి ప్రాచీనమైనవి అని చెప్పి పరిశోధకులు తెలిసారు. నేను చెప్తలేను. అందులో సిండస్ లో కూడా తెలిసింది ఏంటి అంతిమంగా అంటే, సిండస్ వ్యాలీలో నదికి ఆనుకొని మాత్రమే కాదు, నదికి దూరంగా కూడా నీళ్ళ రేవులు, నీళ్లు అనేవి కేవలం నదిలో ఉన్నాయి. నది కాకుండా ఈ నది కంటే ముందే అవి రకరకాల చిన్న చిన్న పాయలుగా వాటిగా ఉంటాయి. గుట్టల మీద కూడా నీళ్లు ఉంటాయి అని చెప్పి నీళ్ళ రేవుల్ని ప్రజలకు అనుకూలంగా నీళ్ళ రేవులు ఎక్కడెక్కడ చూసి నీళ్ళ రేవులు చూసి మనం నీళ్ళ బతుకులు కాదు, మన బతుకు నీళ్ళ ఎట్లా తెచ్చుకోవాలని కూడా నేర్పినటువంటి జాతి పశుపాలక జాతి. ఔషధాలు, ఆహారము, ఏది జంతువు, ఏది మనిషికి మచ్చగా చేసుకోలేదో, ఏది మనిషి దూరం కొట్టేదో, ఇన్ని జ్ఞానాలు అందించడే కాకుండా మనిషికి జ్ఞానభావం చేసినటువంటి ప్రవక్తలందరూ కూడా పశుపాలకులే. ఇది చెప్పడం కోసం ఎంత చెప్తున్నా మీకు. ఒక్క జ్ఞానం అంటే అర్థము కేవలము ఆహార పదార్థాలు, జీవరాశులు, వృక్ష సంపద గురించే కాదు, నీళ్ళ రేవులే కాకుండా భూమి కూడా. ఏ భూములు అయితే ఏడపాట పడితే మనడు ఉత్తర చూడగానే చెప్తాడు. భూమి కొంచెం మట్టి పొగిలిసి ఉత్తర చూసి చెప్తాడు. పుట్టగడ్డ ఉంటే ఎట్లుంటది, ఒండు మట్టి అయితే ఎట్లుంటది, సౌడు అయితే ఎట్లుంటది అని. ఇట్లా ఎన్ని రకాల జ్ఞానం ఉన్న మనము పశుపాలకులము. ప్రపంచంలో ఉన్న ప్రవక్తలు అందరూ కూడా పశుపాలకులే అని చెప్పడం కోసం ఇంగ్లీష్లో ఒక నానుడు భాగం, హూ వాజ్ నాట్ షెపర్డ్ దెర్ వాజ్ నో ప్రాఫిట్స్ అని. అంటే పశువులు ఆయన వాడు ప్రవక్త కాలేడు అంటే సారాంశం అర్థం ఏంటంటే ప్రవక్తలు అందరూ పశుపాలకులే అని. మామూలు ప్రవక్త నుంచి మొదలుకొని అందరూ వాళ్ళ జీవిత చరిత్రలో మీరు అయితే మనకు వేరే మతం కాబట్టి దాని గురించి మనం ఎందుకు అనుకుంటాం, కానీ ప్రపంచంలో జ్ఞానవేత్తలు అందరూ కూడా పశుపాలకులే. అట్లా మనం శ్రీకృష్ణుడు గోపాలుడు అని పిలుస్తారు. మన గురునానక్ బొమ్మ చూడండి మీరు, చుట్టూ అటు గుర్రం కట్టేసి, ఇటు ఒంటె కట్టేసి, ఇటు ఆవు నుండి గుర్రాలకు బొమ్మ ఎక్కడ ఒంటరిగా ఏ ప్రవక్త బొమ్మ ఒంటరిగా ఉండదు చూడండి. పశువులు పక్షులు పరిసరాలు ఉంటేనే అది ప్రవక్త అనిపించుకుంటాడు. అందుకే ఆశ్రమాల గురించి మనం చెప్పినట్టు ఏమంటారు, గురువాసంలో పులి జింక పక్కపక్కనే ఉండేది. ఏదైనా ఆశ్రమం అనేది ఏం చెప్తారే, ఆశ్రమం అనగానే జీవరాశులు ఉన్నట్టుగా. ఇక ఇటీవల కాలంలో ఒక బాగా పైత్యం ఎక్కువై గోమాత ఆ పైత్యం ఎక్కువైంది. ఒక జంతువులలో ఒకటే జంతువు మంచిదన్నట్టు మిగతా జంతువులన్నీ పరిగణన చేసి అదొక రకమైన పైత్యం విపరీతంగా పెరుగుతుంది. కానీ అట్లా కాకుండా పశువుల్ని ప్రకృతిని ప్రేమించే అతి గొప్ప జాతి పశుపాలక జాతి. ఆ జాతి నిజమైన వారసులు ఇప్పటికీ. అంటే ఈ జాతి నుంచి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరెవరు వచ్చిన పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఇప్పటికీ వీఆర్ కంటిన్యూయింగ్ ద ప్రాసెస్. ఆ పశుపాలక సంతతి యొక్క నిజమైన వారసత్వాన్ని, నిజమైన జ్ఞానానికి వారసులు మనమే. ఈ అన్నిటి వారసులు నిజమైన వారసులు ఎవరు అంటే ఇప్పుడు యాదవులుగా పిలువబడుతున్నటువంటి, గొల్లలుగా పిలువబడుతున్నటువంటి, లేదా యాదవులు నిజమైనటువంటి వారసులు. కాబట్టి మనం ఈ పశుపాలకులము ప్రజాపాలకులు ఎందుకు వారసానికి రాదండి మా సంఘం. ఎంత దింపి ఏం తీసుకుంటాం అంటే ఇంత జ్ఞానం, ఇంత సంపద, ఇంత వారసత్వం ఉంది కదా. సంపద అంటే పైసలు భూములు కాదు, ఇంత జ్ఞాన సంపద, వారసత్వ సంపద కూడా ఉంది కదా మనకు. ఇన్ని ఉన్న మనము ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కూడా ఎందుకు వాస్తవం కావద్దు. మన గొర్రెల కాపర సంక్షేమ సంఘం యొక్క మోటోనే పశుపాలకుల్ని ప్రజాపాలనలో భాగస్వామ్యం చేద్దాం. మన నెట్గా మరి మీరు విషయంలో ఫస్ట్ చూడాలనే దాన్ని పెట్టాం. ఫస్ట్ పశుపాలకులారా ప్రజాపాలనలో భాగస్వామ్యం అయిదాం. మన లక్ష్యం ఇది, సంఘం లక్ష్యం ఇది. మరి ప్రజాపాలన భాగస్వామ్యం అంటే ఓన్లీ ఎమ్మెల్యేలు అవడు, ఎంపీలు అవడు, సర్పంచ్లు అవడు, జడ్పీసీలు అవడు మాత్రమే కాదు. ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉన్నటువంటి అన్ని వనరుల్ని మనం గుంజుకోవడం లేదు. కానీ మన జనాభా ప్రకారం మనకు రావాల్సినది తీసుకోవాలి. అంటే కేవలం ఎవరిలో పోయి అడుగుతాను, ఆ సెక్రటరీ కాడ పోయి ధర్నా అవుతాను, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేస్తాను మాత్రమే సాధ్యం కాదు. మనలో కూడా కొంచెం మార్పు రావాలి, మనలో కూడా ఎడ్యుకేషన్ చేయాలి. అంటే మనలో విశ్వాసం రావాలి. ఫస్ట్ ఇది నేను చెప్పే ముచ్చట్లండి ఎవరికి తెలియని ఆ భూమిగా కాదు, కానీ ఇది చెప్పడం వల్ల కొత్తగా వచ్చే ఉపయోగం ఏమున్నది? లెక్కలు ఈ మధ్యకాలం ఏంటంటే నాకేం వస్తాయి లెక్కలు బాగా ఎక్కువైంది. ఏమనేసి నలుగురిని నలిసి అయినా సరే, నలుగురు వెక్కాయినా సరే, తెల్లవారికి కూడా గొప్ప అనేది పాడైంది. నేను నలిగిపోయినా సరే నలుగురికి ఉపయోగపడడం అనేది కాకుండా, నలుగురిని నలిచి అయినా, నలుగురు వెక్కాయినా సరే
నేను గొప్ప ఎట్లా కావాలనేది ఎక్కువ ఇక అదొక ఏమంటారు గొప్ప క్యారెక్టర్ అయిపోయింది ఇప్పుడు అది. ఎన్ననే చెప్పారు బాయ్, ఎన్ని ఉన్నాయి గట్టి ఉన్నాడా అంటే వాడు గొప్పోడిగా, వాడు ఏమనేయాలి దాని మనం మీటింగ్ పెట్టే కాడ కూడా ఈ మధ్య కొందరు చూస్తున్నాం. ఆయన వచ్చి ₹1,00,000 ఇచ్చినాడు, గాడి ఎట్లా సంపాదిస్తుండు అని జీవితం అంటే సంబంధం లేదు అని లక్షించిండా మనగాడు. మనం నిన్నడాగా మనతో ఉన్నాడు తిరుపతి షాయి అయితే వాళ్ళ బిల్లు అనే కథ పెడతారు. ఏదో మంచిగా డైరెక్ట్ మార్కెట్ తీసుకుపోతాడు, డైరెక్ట్ హైదరాబాద్ రాగాడు ఆపి మొత్తం మాకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేసింది. ఇది బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని మనం కించపరచడం నా ఉద్దేశం కాదు, కానీ ఎక్కడో ఒక ఈ విషయాలు కూడా చెప్పేటటువంటి ఒక నాయకుని మనం తయారు చేయడం కోసం మనకు తెలిసిన కాడికి ఇప్పటికిప్పుడు మనం రాజ్యాలు వెళ్తామని ఇప్పుడు నేను చెప్పగానే కత్తి మన కాటమరాజు లాగా కత్తిని ఊరుకొని వాల్మీకి నెల్లూరు దొనకొండపట్నమా నెల్లూరు పట్నం మీకు యుద్ధానికి పంపని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ మన వారసత్వాన్ని నిలబెట్టుకుంటూనే, మన జ్ఞానానికి సంబంధించిన విషయాలు నిలబెట్టుకుంటూనే, మన సంఖ్యాపరంగా అన్ని రంగాలలో మన వాటా సాధించడం కోసం సంఘాన్ని కొంచెం బలోపేతం చేసుకుంటూ మెల్లగా అయినా సరే రాత్రి మార్పు జరుగుతాయనే భ్రమం లేదు. ఖచ్చితంగా మనం నీరవోదే 6 గంటల పొద్దు ఖచ్చితంగా పడుతుంది. అట్లా ఖచ్చితంగా మార్పు దానంతలనే వస్తుందని కాకుండా మనం కూడా ప్రేరణగా పనిచేద్దామని. గొర్రె ఎట్లాగో 4 నెలలకు ఇంటది, ఎట్లాగో 6 నెలలకు ఏడాదికి ఏమంటారు 2 నెలలకు 3 ఈతలు, ఏడాదికి 2 ఈతలు ఉంటుంది. కానీ చిన్నలకు కొద్దిగా కాలపరి వెళ్ళి 2 నెలలకు 3 ఈతలు అయితే పక్క. 2 నెలలకు 3 ఈతలు ఎట్లాగో ఇంటని చెప్పి గొర్రెల కాపరి కాసులు పనిచేయడు. ఆ 2 నెలలకు 3 ఈతలు ఏమంటే ఖచ్చితంగా రోజుకి 6 నుంచి 8 గంటలు దానికి 4కి అందియాలి, పచ్చగడ్డి అందియాలి, మంచినీళ్ళు అందియాలి, 2 సమపాలలో అందియాలి. గడ్డి ఎక్కువ తిన్నా ఇప్పుడు ఈ మధ్య విషయం లేదు, ఎక్కువ విటమిన్ పెడితే కూడా అది పాలు ఎక్కువ అవుతుంది, కొన్ని బిడ్డలు చచ్చిపోతాయి పాలు వచ్చి. అది మోతాదు మించి సరైన మోతాదులో దానికి ఆహారము దాని అవసరాలు తీర్చాలి. గట్లా ఈ మానవ సమాజం కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, అది ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు నేను అన్నవి పాలు ఎక్కువ బిడ్డకి ఎట్లయితున్నాయి, ఈ పైసలు ఎక్కువ అడ్డమైన సంపాదన వచ్చి అది కొద్దిగా ఖరాబ్ అవుతుంది. అట్లా కాకుండా సమపాలలో చేద్దాం, న్యాయమైన సంపాదన చేసుకుంటూనే ఎవరి జీవితం వీళ్ళు ఎవరిని నక్సలైట్లు అయ్యి రేపు మావోయిస్టులు అయ్యి లేకపోతే ఇంకోటి మొత్తం ఉద్యమకారులు అయ్యి లేకపోతే స్వయం సేవకులు అయ్యి మొత్తం మీ కుటుంబాన్ని జీవితాలను ఎన్ని త్యాగం చేయమని నేను కోరను. అట్లాంటి పాలసీలో అట్లాంటి పనులు నేను కూడా లేను. కానీ మన జీవితం మనం బతుకుతూనే గౌరవప్రదంగా బతుకుతుంది. మనం బతుకుంటే ఎట్టి బతుకుడు కాకుండా మనం గౌరవప్రదంగా బతుకుతూనే మన జాతిని గౌరవంగా నిలబడడం కోసం కొంచెం సమయాన్ని ఇచ్చి కొంచెం సంఘం కోసం యాక్టివ్ చేద్దాం. ఇప్పటికీ మొత్తం రాష్ట్రంలో వస్తే పెద్దపల్లి ఎక్కువ యాక్టివ్ ఉంది. మీకు ఇన్ని చెప్పదు కానీ కొద్దిగా బాగుంది తెలుసుంటే 4 ముచ్చట్లుగా కొత్త ముచ్చట్లు చెప్పకపోతే నాకు కూడా మనసు అవుతుంది. ఇలా పెద్దపల్లి ఏం చేసిందంటే నాకు ఎరుకుని 4 ముచ్చట్లు కొత్త ముచ్చట్లు 4 చెప్పించుకొని ఓకే మా నాయకుడు పూర్తిగా ఎద్దరేం కాదు, ఏదో కాజంబీ నాయకుడు ఏం కాదు, కొద్దిగా తెలియకలోడే ఏం కాదు పనికొచ్చేటట్టు దొరికి అని చెప్పి ఉండాలని చెప్పి ఈ ముచ్చట్లు చెప్పిన ఓపికతో నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా పెద్దపల్లి జిల్లా మొదటి నుంచి అండగా ఉంది, మొదటి నుంచి ప్రథమ స్థానంలోనే ఉంది. భవిష్యత్తులో కూడా మీ గౌరవాన్ని మీ స్థానం నిలబెట్టుకుంటూనే ఈ నుంచే మేము ప్రారంభమవుతున్న మాకు కూడా మీ అందరి ఆశీర్వాదం సహకారం ఉండాలి. ఈ రోజు ఇక్కడ స్టార్ట్ అయిన మేము ఖచ్చితంగా 24 జిల్లాలని రానున్న టైం పీరియడ్ జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ అంతేనా జనవరి, ఫిబ్రవరిలో మాట ఇచ్చిండు జనసేన టైం ఇస్తా అన్నాడు. నేను కూడా టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకెవరు టైం ఇచ్చినా ఇలా ఏం మిగతా రాజకీయ పార్టీలు లెక్క కొంచెం ఎక్కువ జై కొట్టేటోళ్ళకు, ఎక్కువ ఖర్చు పెట్టేటోళ్ళకు, ఎక్కువ ఫ్లెక్సీ పెట్టేటోళ్ళకు కాదు. మన సంఘంలో సమయం ఇచ్చిన వాళ్ళకి, కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. దీనిలో మీరు ఏం అపార్థం చేసుకోవద్దు. ఎంత ప్రేమ ఉన్నా నాకు బెంగళూరు సమయం మస్తు ప్రేమ, కానీ ఆయన సమయం అంటే ఏమంటారు పూర్తి స్థాయి సమయం ఇవ్వలేడు కదా. ప్రేమ ఉంటే ఓకే, ఇక్కడికి వచ్చినాము ఓకే, ప్రేమ ఉన్నంత మంది ఆయన చూసుకుని 2 మండలాల వరకు ఆయన ఓకే. ఆయన ప్రేమ ఉంది కానీ ఆయన రాష్ట్ర ప్రధాన ఏం చేస్తా నేను ఫోన్ చేసే వాళ్ళకి గీలుగా అన్నాడు అనుకో, అంటే మిగతా వాళ్ళు అంటే తప్పు పడుకుంటారు, ఆయన తప్పు పడుకోవాలని ఆయన మీద చెప్తున్నా. వాళ్ళు ఆయన ఒక్కడు అసలు అనుకున్నారు. మా అధ్యక్షుడు ఉన్నాడు అన్న ఈ పెద్దపల్లి అన్న కానీ తనవే బాగున్నాడు. నాకు మా జిల్లా ఎంత మంచి అధ్యక్షుడు దొరికిందంటే ఇప్పుడు నేను ఒంటరికి వచ్చిన దానికంటే ఎక్కువ ఆయనతో కలిసి వచ్చినా ఎక్కువ ఉంటాయి. ఒంటరికి కూడా వచ్చినా కానీ మొత్తం కలిసినప్పుడు కలిసి వచ్చినా ఎక్కువ ఉంటాయి. అట్లా జోడుపురాల్లాగా మనం పనిచేసే వాళ్ళకి ఇంకోటి సహకరించడానికి దొరికినారు. వేగంగా పెద్దపల్లికి ఏమవుతుంది అనడం కాదు. నాకు కూడా అన్న తిప్పని ఏమనుకోసారి మళ్ళీ వస్తుంది అంటే 2 ముచ్చట్లు అయిపోయి ముచ్చటది. కానీ ఆయన అట్లా అనలే, ఒత్తాకి చెప్పిన అన్నాడు. చెప్పింది అన్న మరి ఒత్తాకి చెప్పినాక మరి వాళ్ళందరూ వేసుకుంటారు రాను. అట్లా మీకు కూడా ఎవరైనా పరస్పరం ఇట్లా సహకరించలే అన్న కొద్దిగా టైం ఇవ్వగలటాన్ని ఒక ఆయన ఉంటాడు, సమయం ఇవ్వగలటాన్ని అంటే బయట జిల్లాకు ఇక్కడ టైం ఇచ్చినా ఒక ఆయన ఉంటాడు, బయట జిల్లాలో కానీ సౌకర్యం ఒక అంటాడు. కొద్దిగా కొద్దిగా ఇబ్బంది కూడా లేకుండా అరుచుకోవడానికి ఉంటాడు. పోయిన 2-3 జాలు వచ్చినాం అన్నోళ్ళు భోజనం పెట్టారు. ఏన్నిటికి తిన్నాం ధర్మారం తిన్నాం, ఇంకొక ఎల్లన్నోళ్ళ ఇంటికాడ కూడా భోజనం చేసినాం. ఆయన మనకు సంఘానికి సమయం ఇవ్వవచ్చు కానీ 2 సార్లు ఎప్పుడు అన్న నువ్వు భోజనానికి అయితే డోకలు ఎంతమంది మీరు ఎప్పుడు వచ్చినా నేను మంచి భోజనం పెట్టి మీకు కావాలని మీరు సహకరించగలుగుతాడు. మా నాగరాజు గారు అయితే ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేకుండా నన్ను
అధ్యక్షుడు ఉన్న రోజు చూసుకోండి. మా రావణ కూడా సరవి రావణ కూడా అట్లా చూసుకోవాలి. ఆయన కూడా ఖచ్చితంగా పెద్దపల్లి జిల్లా కాదు, ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి అంటే అర్థం కేవలం పెద్దపల్లి జిల్లాకు అది కాకుండా ఇట్లా రోజు పని నీ పని జరగటం, నీ వ్యవసాయం జరగటం, నీ వెలుపుల దామోదర్ నా ఫౌండేషన్ సంబంధించిన పలువురు నేను డిస్టర్బ్ చేయము. వెలుపులేనా దామోదర్ ఏం దామోదరు కొలుముల దామోదర్ ఫౌండేషన్ కూడా మంచి సేవలు చేస్తూ ఆయన నిజంగా ఇప్పుడు ఆయన సేవ కూడా ఉంది. ఈ వాళ్ళకు వాడుకలో హిందూ పురాణాలలో ఒక సామెత ఉంటుంది, క్షేత్రం ఎరిగి విత్తనం వేయి, పాత్రను ఎరిగి దానం చేయి అంటే మంచి నేల చూసి మంచి విత్తనమే కావచ్చు, మనమే వేసాం అనుకో ఉత్తనే ఎండిపోతుంది కదా, పెంకమే వేసాం అనుకో ఉత్తనే మాడిపోతుంది. అదేదో మంచి సారవంతమైన నేల వాడదనుకో అది ఒక మంచి మొక్క అయి మంచిగా విత్తనం ఇస్తుంది. అట్లా పాత్రమే దాని అంటే ఎవరికైతే అవసరం ఆకలి ఉంటుందో, ఇప్పుడు ఈ మధ్య అన్నదానాలు చూస్తుంటాం, మంచి పాపడు పెట్టి 4 రకాల కూరలు పెట్టి అది పెడుతుంటారు. ఆయన నాకు తెలిసి అన్నదానం అనుకుంటే తప్పక వాళ్ళకి పెట్టబుద్ధి అయితే ప్రసాదం పెడుతున్నాం వాళ్ళే దేవుడికి అన్నదానం అని పెడతారు. కానీ నిజానికి ఎటువంటి కాలం పెట్టాలి, పెట్టాలి, ఎవరైతే ఆకలితో ఉంటారో, ఎవరైతే అడకని తినలేని సరైన పౌష్టికారం తినడం ఉంటారో వాళ్ళకి అట్లాంటి పౌష్టికారం పెడితే మంచిది. ఈయన ఇంటికాడ రోజుగా అయితే తింటాడు, ఈయన ఏరుకుంటూ తింటాడు. మీరు అన్నదానికి ఏరుకుంటూ తింటారు. ఇట్లా పాత్ర అనేది దానం చేసే దాంట్లో ఆ కొలుముల దామోదరకు సంబంధించి దానం చేద్దాం మనకు ఉపయోగం ఉండొచ్చు కాక, కానీ గీనకి ఇస్తే మీకు ఉపయోగం ఉంటుందని చెప్పి సెలెక్ట్ చేయడం నాగరాజు పాత్ర ఎంత గొప్పది. నిజమే కదా, నాగరాజు చెప్పిందంటే అది దామోదరిగా అంటే నాగరాజు చెప్పింది కదా, అది వృధా పోదు, అది వేస్ట్ పోదు అని ఒక పూర్తి విశ్వాసం. అట్లా ఆ సేవలు కూడా అది కొనసాగించాలి ఖచ్చితంగా. నువ్వు చాలా ఉన్నతంగా చేస్తున్నావు, భవిష్యత్తులో కూడా అది కొనసాగించుకుంటేనే సంఘానికి కూడా మరి ఎట్లా అబ్బా నాకు నయ్యమైందిరా, ఇక నాకు అనుకొని తప్పించుకోకూడదు. ఖచ్చితంగా ఆ సంఘ కార్యక్రమాలతో పాటు గొర్రెకాపురం సంక్షేమ సంఘంలో కూడా మంచి యాక్టివ్గా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తున్నా. ఒకసారి గొర్రెకాపర్ల ఐక్యత, గొర్రెకాపర్ల సంక్షేమ సంఘం వర్ధిల్లాలి, గొర్రెకాపర్ల సంక్షేమ సంఘం. థ్యాంక్ యూ. ఇంకేమైనా కార్యక్రమం ఉంటే ఏర్పాటు చేయడం అనేది ఎవరి దాకా మేము మాట్లాడినాం. చాలా వరకు కూడా మనల్ని కూడా మాట్లాడి కొన్ని సందర్భాలను కూడా తీసుకుని రావడం జరిగింది. మనకి రాష్ట్రంలో గొర్రెల పథకం ఏర్పాటై మనం ఏంటి అని అంటే 75% సబ్సిడీకి సంబంధించినటువంటి గొర్రెల పథకం, 25% మనం కట్టాలి. కట్టిన తర్వాత గవర్నమెంట్ 75% తోటి గొర్రెల లోన్లు మనకు ఇతర రాష్ట్రాల నుంచి ఇచ్చేది ఉండేది. అయితే చాలా సంఘాలు రాష్ట్రంలో పోరాడినాయి. దేనికోసం పోరాడినామంటే నగదు బదిలీ చేయమని. మనం కూడా పోరాడినాం, చాలా సంఘాలు కూడా పోరాడినాయి. కానీ దాని కార్యాచరణకు తీసుకొచ్చింది అందులో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి, నేను అసలు ముందే చెప్తాం అనుకున్నా, శ్రీహర్ అన్న. ఎట్లా అంటే మేము తలసాని దగ్గర తీసుకుపోయినా కూడా ఆయన ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలి. ముఖ్యమంత్రి దగ్గర ఏమంటాడో ఏందో అనే ఉద్దేశం కొంత మంత్రి గారికి మంచి చేయాలని ఉన్నా కూడా వారి దగ్గరికి పోయి మాట్లాడేంత ఇదిగా కూడా కొన్ని సందర్భాల్లో రాలేదు. ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి గారికి చెప్తే కొంత ఆలోచన చేస్తాడు అనే ఉద్దేశంతో మొట్టమొదటి ధైర్యం చేసి ఈ రాష్ట్రానికి నగదు బదిలైన పథకాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావడంలో మన జీకేఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన పాత్ర పోషించడం నిజంగా మనందరి గర్వకారణం. సరే, అది ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది మునుగోడుకు యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లాలో కలిపి అది పైలట్ ప్రాజెక్టుగా అక్కడ ప్రకటించడం, అక్కడ దాదాపుగా నగదు బదిలీకి సంబంధించినటువంటి నాకు తెలిసి 7,000 యూనిట్లు అంట, 7,200 చిల్లర యూనిట్లను అక్కడ నగదు బదిలీ రూపంలో అందించడం. కానీ కొంత టెక్నికల్ ఇష్యూస్ చేయబట్టి అది కంటిన్యూషన్ కాలేదు. అందులో మన వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి. అక్కడ ఇక మనం ఈ సందర్భంగా చర్చించుకోం, కానీ అక్కడ మన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అది కంటిన్యూషన్ కాలేదు. అదే గిట్లా అక్కడ మనం కొంత సహకరించి అక్కడ నగదు బదిలీ ఇట్లా సక్సెస్ అయ్యేది ఉంటే అది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అంటే మన పోరాటాలకు ఇతర పోరాట సంఘాలకు కూడా మంచి జరిగేది. అంటే అందరికి కూడా మంచిగా అంటే మేము పోరాటం చేసినందుకు ఇది ఒకటి జరిగింది అనేది. కానీ అలాంటి వ్యవస్థను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేసినటువంటి ఘనత కూడా మన జీకేఎస్ఎస్ అని చెప్పాను. కానీ శ్రీహర్ అన్నదే పూర్తిగా అన్న పాత్ర ఉంది. దానికి ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్నట్టు గొర్రెకాపర్ల నుంచి కూడా వారికి చాలా సందర్భాల్లో మేము చెప్పడం, ఇక్కడ కూడా మళ్ళొకసారి నేను గుర్తు చేస్తున్నా. అంటే ఇట్లా జీకేఎస్ఎస్ సంఘంగా ఉండి అంటే మన పోరాట ఫలితం. ఇంకొకటి, మీరు రాష్ట్రంలో చాలా సభలు జరిగినాయి, కానీ మనం 3వ ఆవిర్భావ సభను అంటే 3వ వార్షికోత్సవ సభను మనం పెద్దపల్లిలో పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా 5,000 నుంచి 6,000 మంది ఆ సభకు పాల్గొనడం
నిజంగా కూడా అందులో ఒక్క రూపాయి కూడా స్వచ్ఛందంగా ఒక్క రూపాయి కూడా ఎవరైనా ఖర్చు పెట్టలే. మేమే స్వచ్ఛందంగా ఎక్కువ మేజర్ పార్ట్ శ్రీహరణ పెట్టుకున్నాడు. కొంత మేము చందాల రూపంలో ఉన్న జిల్లా కమిటీకి సంబంధించిన రాష్ట్ర కమిటీకి సంబంధించి వేసుకొని దాన్ని నిర్వహించినాం. ఆ నిర్వహణకు సంబంధించి మనం చాలా వరకు సభలు చూసినాం. ఓ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వడం కానీ లేకుంటే ఇంకో ఫెసిలిటీ ఇవ్వడం కానీ జరిగింది. కానీ ఈ సభకు మాత్రం స్వచ్ఛందంగా వాళ్ళే రావడంలో నిజంగా కూడా మండల్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి టీము చాలా బాగా కష్టపడ్డది. ఏ మండలం ఆ మండలం ఆ గ్రామాల వైజ్గా వెళ్ళి ఆ గ్రామాల్లో వాళ్ళకు అంటే మా సంఘం యొక్క ఉద్దేశాలు చెప్పుకుంటూ అక్కంచెల్లి వాళ్ళని మోటివేట్ చేసి సభకు వచ్చే రకంగా క్రియాశీలక పాత్ర పోషించింది కూడా మన మండల్ ప్రెసిడెంట్లే. వాళ్ళకు కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి ఎన్నిక జరిగేది. ఎందుకంటే రావణకు తెలియాలని చెప్తున్నారు. ఎందుకంటే అంత గొప్ప పాత్రను వాళ్ళు పోషించినటువంటి వాళ్ళు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు ఏ మండలంలో అన్న నిర్ణయం తీసుకుంటప్పుడు కానీ వాళ్ళని 100% ఆ టీమును సంప్రదించాలి. ఆ టీమును సంప్రదించి వాళ్ళు కూడా కొంత మనసు నొప్పియకుండా పని జరగాలనేది కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే అతి తక్కువ సమయంలో దాదాపుగా మాకు 12 రోజుల సమయం ఉన్నది. నాకు తెలిసి 12 రోజుల సమయంలో అంత పెద్ద సభను స్వచ్ఛందంగా చేయడం అంటే మామూలు విషయం కాదు. దాదాపు ఒక వారం 10 రోజులు అధ్యక్షుడు కావచ్చు, జనరల్ సెక్రటరీ నిద్రపోలేమే సరిగా. అంటే పొద్దున 5:30కు మా ఇక్కడ ఉండే లచ్చన్న 5:30కు పోయి నాకు ఫోన్ చేసిండు. ఒక గ్రామానికి 5:30కు పోయి అన్నగో ఈ సంగతి ఇక్కడ నేను మాట్లాడుతున్నా ఇగో అధ్యక్షుని దగ్గరికి పోయాని. అట్లా మా బాపన్న కావచ్చు. మళ్ళీ ఏం చేసినాం, అధ్యక్షులకు వాళ్ళని సత్కరించడం కోసం మనం బీపీ మండల్, మన స్ఫూర్తే బీపీ మండల్, ఆయన స్ఫూర్తి నుంచి వెళ్ళే జీకేఎస్ఎస్ పుట్టింది. అసలు ఆ బీపీ మండల్లో చిత్రపటాలను ఇచ్చుకుంటూ ప్రతి గ్రామం వెళ్ళి గ్రామానికి పోయి ఆ చిత్రపటాలను ఇవ్వడం జరిగింది. బీపీ మండల్ అంటే ఎవరికి తెలియదు. ఇలా బీసీలుగా రిజర్వేషన్ అనుభవిస్తున్న భారతదేశంలో ఓబీసీలుగా ఉన్నవాళ్ళు ఆయన ఫోటో పెట్టుకోవాలి నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఆయన సిఫారసులతోటే, ఆయన చనిపోయిన తర్వాత కావచ్చు కానీ ఆయన సిఫారసులతోటే ఇలా ఓబీసీలుగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడంలో కీలక పాత్ర బీపీ మండల్ గారి సిఫారసు. కాబట్టి ఆయన మన జాతి ముద్దుబిడ్డ కాబట్టి మనమే గుర్తుపెట్టుకోవాలని మేము ఈ లెటర్ హెడ్ మీదనే ఆయన ఫోటో పెట్టాం. ఎవరి లెటర్ హెడ్ల మీద మీరు దేశం మొత్తంలో చూసుకోండి ఇలాంటి ఫోటో ఉండదు. అంటే బీపీ మండల్ను గుర్తింపు అంటే ఆయనకు భారతరత్న రావాల్సినటువంటి ఉన్నా కూడా ఆయనకి ఇప్పటి వరకు భారతరత్న రాలేదు. ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇలా అంబేద్కర్ని ఎంతో ఆరాధిస్తారు కొన్ని వర్గాలు, కానీ మన బీసీలుగా మనం బీపీ మండలిని ఎక్కడ కూడా ఆరాధించిన దాఖలాలు లేవు. కాబట్టి మనమే జాతి బిడ్డగా మనం ఆరాధించాలనే ఒక కృత నిర్ణయంతో కూడా ఆయన ఫోటోని ఇలా పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ఆయన భారతరత్న కోసం కూడా జీకేఎస్ఎస్ ప్రధాన పాత్ర పోషించి అవేర్నెస్ తీసుకొస్తే దేశంలో కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఒకటి ఇంతకుముందుకు ఎన్ఎల్ఎంకి సంబంధించినటువంటి నిజంగా కూడా అది మీరు 500 యూనిట్, అది 500 గొర్రెలు, దాదాపు 25 పొటేళ్ళు, ₹1 రూపాయల లోన్ల 50% సబ్సిడీ అంటే 50 లక్షలు మాఫీ అవుతాయి. అటువంటి లోను మన వాళ్ళు వృత్తిలో ఉన్నారు కానీ ఆయన బ్యాంకుల దగ్గరికి పోతే ఏమవుతుంది, ₹1 2 కోట్ల షూరిటీ అడుగుతున్నారు. షూరిటీ అడిగేటప్పుడు మన వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు నాన్న చెప్పినట్టుగానే షూరిటీ దొరకకపోయేది. అట్లా 45 యూనిట్లు పక్క పెట్టుకోవాల్సి వచ్చింది మన జిల్లాలో. మొన్న ఏది సెంట్రల్కు పోయినాయి 58 ఫైల్ పోయినాయి తెలంగాణ నుంచి వెళ్ళి, ఏది సబ్సిడీకి సంబంధించింది 58 ఫైళ్ళ మొత్తం స్టేట్ల 33 జిల్లాల 8 మంది మాత్రమే గోలకుర్మన్నారు. 50 మంది అగ్రవర్ణాలు ఉన్నారు, ఇతర కులస్తులు. అంటే ఆ పెద్ద లోన్లు పొందేది కూడా సెక్యూరిటీ పరంగా ఎవరు పొందుతారు, అసలు వృత్తికి సంబంధం లేని వాళ్ళు పొందుతారు. మరి మనం వృత్తిగా ఉండి మనం ఆ సబ్సిడీని కూడా అందుకోకపోతే ఎట్లా అని కేంద్ర ప్రభుత్వానికి మేమే లెటర్ రాసి ఏం చెప్పినాం, ఆడ వృత్తి కులాల్లో ఉండేటోళ్ళు పేదరికంలో ఉంటారు. పేదరికంలో షూరిటీ ఇవ్వాలంటే ఇవ్వలేరు బ్యాంకులకు.
ఈ పథకం పెట్టింది మంచి పథకం, వాస్తవానికి కూడా మంచి పథకం 50% సబ్సిడీ అనేది. ఎందుకంటే కొంత జీవాలను వృద్ధి చేసే కార్యక్రమం మాంసాభివృద్ధిలో భాగం, అది మంచి పథకాన్ని తీసుకున్నారు. కానీ మేము వృత్తి చేసుకున్న వాళ్ళకి ఇవి అందట్లేదు. ఎందుకు అందట్లేదు అంటే మేము వాటికి ₹1 2 కోట్లు షూరిటీలు పెట్టే పరిస్థితులలో మా కుటుంబాలు ఇంక ఎదగలేదు. కాబట్టి దీన్ని సరళతరం చేయండి. ఏం చేయండి, 100 గొర్రెలు చేయండి, 200 గొర్రెలు, 300, 400, ఒకేసారి 500 కాకుండా మేము 100 నుంచి వెళ్ళి అభివృద్ధి చెందుతాం, 100 నుండే వృద్ధి చెందుతాం అనే ఒక కాన్సెప్ట్ తోటి ఒక లెటర్ రాసిన తర్వాత, నిజంగా చెప్తున్నా కానీ ప్రధానమంత్రి గారు సంబంధిత మంత్రి గారికి లెటర్ రాయారు. ఆ లెటర్ కూడా మాకే వచ్చినాయి. మాకు వచ్చి వాళ్ళకు కూడా ఇక్కడికి ఆదేశం చేసిండు, అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఆదేశం చేసిండు. దాన్ని దేశవ్యాప్తంగా మీరు చూడండి, ఇది 2016లో స్టార్ట్ అయిన పథకం, కానీ 2020లోనే ఇది ఇంప్లిమెంటేషన్ అయింది. ఆ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఈ ₹1 2023 దాకా కూడా 2023 ఫిబ్రవరిలో దీని ఆదేశాలు వచ్చినాయి. ఏమైనా ఆదేశాలు వచ్చినాయంటే సైట్లో 20 లక్షలకు సంబంధించిన యూనిట్ ఒకటి, 40 లక్షలకు సంబంధించిన యూనిట్ ఒకటి, 60 లక్షలకు సంబంధించిన యూనిట్, 80 లక్షలకు అంటే 100, 200, 300 గొర్రెలకు సంబంధించిన యూనిట్. అది కేవలం జీకేఎస్ఎస్ విజయం, అదంతా కూడా మన విజయం. కాబట్టి ఇలాంటి విజయాలను సాధించుకుంటూ ఇంకా మేజర్ కాన్సెప్ట్ అయితే సంఘాలు ఆర్థిక అభివృద్ధి చెందడంలో మనం కీలక పాత్ర పోషించాలి. ఆర్థిక అభివృద్ధి చెందాలంటే కేవలం మార్కెట్ల వల్లనే, ఈయనకి వేరే సోర్సే లేదు నాకు తెలిసి. అయితే ఆ మార్కెట్లను ఏర్పాటు చేసుకోవడానికి మనం అందరం, ఇప్పుడు నేను చెప్పినాను కుందనపల్లి స్టోరీ, అలాంటి కొందరు మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు మనలో కూడా. వాడు మనోడే కావచ్చు, కానీ జాతి మొత్తానికి నష్టం జరుగుతుంది. అలాంటి వారిని ఏరివేయనని చెప్పను, కానీ అలాంటి వారి ఎడల మనం జాగ్రత్తగా ఉండాలి. జాతికి ఏదైతే ప్రయోజనం కలుగుతుందో దాని ఎడల అప్రమత్తంగా ఉండాలి. నోర్లు కట్టుకొని ఉండద్దు. అక్కడ జరిగింది ఏంటంటే మంచి వాళ్ళు కూడా నోర్లు కట్టుకొని ఉన్నారు ఆడ. అది మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏదో వాడికి తెలిసో అజ్ఞానంతో ఓ ప్రాసెస్ మొదలుపెట్టిండు, ఆ ప్రాసెస్ తప్పురా అని మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. ఎవరో 4-5 నోరేసుకొని ఒరినా కూడా ఇక ఆలాళ్ళు ఒరుకుంటారులే నాకేం పని అని చెప్పేసి పోయే తత్వం ఉన్న వ్యక్తులు మన దాంట్లో బాగా ఉన్నారు. కాబట్టి నీతి నిజాయితీకి ఎవరైతే పాటుపడుతున్నారో దాని ఎడల మన వాయిస్ను స్వచ్ఛందంగా తీసుకురావాలనేది, వాయిస్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగానే అందరికి కూడా తెలియజేస్తున్నా. మరి మనకు సమయం కూడా బాగా అయిపోయింది, ఇప్పటికి 5 అవుతుందా, 11, 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారన్న. కాబట్టి మన కార్యక్రమాన్ని చేద్దాం. ఇంకా మరిగా అందరం కూడా మరిగా మాట్లాడు కూడా మ్యాక్సిమం అయిపోయింది. మరి వారికి నియామక పత్రాన్ని ఇవ్వాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు గారిని మనం కోరుతున్న నారాధనను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఎవరెవరికి ఏంటిది అది ప్రకటించి ఇది జనసేన ప్రకటిస్తారు. ఆయన ప్రకటించాలి, ఆయన ఎట్లా ప్రకటించుకుంటారు? లేదు, ఆయన ప్రకటించుకోమంటలేము. ఆయనకి ఇప్పుడు ఇక్కడ ఆయన ద్వారం నుంచి వెళ్ళి వీరికి రావాలి కదా. డేట్ వేయండి అన్న, మీరు వేసేయండి ఈరోజు. రెండు దాన్ని రండి. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో చలంద్ర రామన్న ఆధ్వర్యంలో సభా సమావేశం నిర్వహించి, సభా సమావేశానికి మనకు ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర అధ్యక్షులు మన వచ్చేపన్న శ్రీహరి యాదవ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన పెద్దపల్లి ముద్దుబిడ్డ మారం తిరుపతి యాదవ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసినందుకు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లేష్ అన్నకు, సిద్దిపేట జిల్లా యాగ్లబర్ర యాదవ సంఘం అధ్యక్షులు అంజన్న గారికి, నరసన్న గారు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసన్న గారికి, ఉపాధ్యక్షులు లక్ష్మణ గారికి, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాజకుమారన్న
యాదవ్ గారికి, మండల అధ్యక్షులు బాపన్న కోమరన్న గారికి, శివన్న గారికి, అంజన గారికి, మన తాత కోమరన్న గారికి ప్రత్యేక రాజు యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు శుభదినం. ఎందుకోసం అంటే గడిచిన రోజులలో జీకేఎస్ఎస్ నడిచిన చాలా చక్కగా నడిపించినాం. దేశానికి, మన రాష్ట్రానికి, భవిష్యత్తులో దేశానికి ఇది ప్రముఖమైన సంఘం. మనకు అలా ఆ రకంగా పేరు ప్రతిష్టలు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ముందుకు పోతున్నాయి. అందులో పెద్దపల్లి కీలక పాత్ర వహిస్తుంది. వారి ఆధ్వర్యంలో, వారి అధ్యక్షులతో చాలా రోజులుగా 4 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షులుగా నేను ఈ సంఘానికి సేవ అందించినాం. అందులో భాగంగా ఈ రోజు నన్ను రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా అధ్యక్షుల సలీందర్ రామలాన్ గారిని నియమించడం జరిగింది అధ్యక్షుల ఆధ్వర్యంలో. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నియామక పత్రం ఇవ్వాలని అధ్యక్షుడు ప్రధాన గారికి దగ్గర ఒకసారి మండల అధ్యక్షులు కూడా రండి. తాత రాదన్నదా అందరు రాని ఒక్క నిమిషం అందరిని వెళ్దాం. మీరు ఓపికతో ఉండరు. మండల అధ్యక్షులు ఇట్రా కొద్దిగా ఏడల్పు గిట్ట జరుగురే, గిట్ట ఏడల్పు జరుగు. అందరిని వెళ్తాము, ఏమనుకోదు. కాకపోతే కొద్దిగా వెనకకుండా అందరు ఈ నియామకపత్రం ఇచ్చిన కదా, దండేసి అది దిగితే జరిగిన స్పెషల్ కనిపిస్తారు కదా జిల్లా అధ్యక్షుడు. మీరు అందరు రా. ఒక్క నిమిషం అన్నా దింపుదాం. ఒక్క నిమిషం లేదు, చాలా కప్పిన తర్వాత దండ. వచ్చిందా చాలా కప్పిన. వెరీ కంగ్రాచులేషన్స్ అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ కూడా కావాలని అన్న ఆశీర్వాదం అన్న ఇటుంటది పక్కకు. మీరు ఒక్క నిమిషం మండల బ్యాండ్లతో ఒక ఫోటో అయిన తర్వాత అన్నా ఉండవు రాయకవరన్నా. లేదు, మీరు ఉండంగా వాళ్ళు యాడ్ అవుతారు.